హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 1 అయితే స్టార్ట్ అయిపోతుంది. డేట్ వచ్చి April 1. టైం అయితే 4:16 అయింది. ఇగో మనం రీడింగ్ కూడా 0 చేసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యము, ఊబర్ ఆన్ చేసేద్దాం. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. సో ఇప్పుడు ఈ రోజు నుంచి కరెక్ట్గా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫాలో అయినట్లయితే మీకు ఎన్నిసా పాటు ఏ ఏరియాలో ఏ టైం ఉంటుంది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓన్లీ ఎండింగ్స్ కాకుండా చూద్దాం. అంటే నేను 1 lakh ఛాలెంజ్ అని కాదు, కానీ 1 lakh చెయ్యొచ్చా దానికి ఒక క్లారిటీ అనమాట. 1 lakh చెయ్యొచ్చా, మనం చేయలేమా, దాని ఒక క్లారిటీ ఇద్దామని ఇట్లా వీడియోస్ అయితే 30 days అయితే వీడియో చేద్దామని ప్లాన్ చేసినాం అనమాట. ఓకే, ఎంత వెళ్ళిపోదాం. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ బాగానే ఉంది, మంచి సీజన్ కాబట్టి అవ్వచ్చు. ఓకే, ఊబర్ ఆన్లైన్ పెట్టేసినాను. చూద్దాం ఈరోజు బిజినెస్ ఎలా అవుతుందో. ఐ థింక్ మండే కదా అవుతుంది. నేనైతే మనం 1 lakh చేయాలంటే మినిమం డైలీ 3,000 చేంజ్ చేయాలి. అంటే నేను 4,000 టార్గెట్ పెట్టుకున్నాను ఈరోజు. మ్యాక్సిమం ఎవ్రీడే 4,000 అయితే టార్గెట్ అయితే పెట్టుకుంటా. చూద్దాం ఎంత అవుతుందా, మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది. ఫైనల్గా అయితే మనం ఎండ్ ఆఫ్ ద మంత్ అయితే చూసుకోవచ్చు. ఓకే, సిఎన్జి కూడా ఉంది. హాఫ్ ట్యాంక్ పైన ఒక 2 పాయింట్లు ఎక్కువ ఉంది. ఫస్ట్ బుకింగ్ ఎక్కడ వచ్చింది, ఏ టైంకి వచ్చింది, తర్వాత బుకింగ్ వచ్చాకైతే లెట్స్ బి స్టార్ట్. ఫస్ట్ బుకింగ్ నాగోల్ నుంచి ఒకటి రిజర్వేషన్ పికప్ డైరెక్ట్ వచ్చింది. సో 5 గంటలకు పికప్ కాడికి అయితే వెళ్తున్నా. 4:55కి రీచ్ టైం ఉంది. 5 o'clockకి బుకింగ్ అనమాట. అమౌంట్ ఎంత అంటే ఇగో 5 o'clock పికప్. అమౌంట్ వచ్చి 587 ఇచ్చిండు. 587 అంటే ఐ థింక్ ట్యాక్స్ అంతా కట్ చేసుకొని 540, 530 అట్లా ఇస్తాడు కావచ్చు. సరే చూద్దాం. ఇప్పుడైతే పోయి కస్టమర్ని పికప్ చేసుకొని ఫస్ట్ బుకింగ్ ఈరోజు నాగోల్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎలా అవుతుందో. ఇక ఎయిర్పోర్ట్ అయితే డ్రాప్ అయిపోయింది. 753 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. 39 రూపీస్ వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. చూద్దాం మనకి ఎంత ఇస్తాడో. లెట్స్ గో కంప్లీట్. ఇక మనకు సీరియల్ వస్తుందా లేదా, ఏదో రిజర్వేషన్ వస్తుంది, చిన్న రిజర్వేషన్. మనకి ఎంత ఇచ్చిండు, 559 వచ్చింది. ఎంత చూపించినా 570 ఎంత చూపించింది కదా. ఓకే, ఇప్పుడు మనకు సీరియల్ ఊబర్గో 11:10 వచ్చింది. $11-15 ఊబర్గో వచ్చింది. ప్రీమియర్ 11-15 వచ్చింది. రెంటలు బట్ ఇప్పుడు వెయిట్ చేసి పడుతుందో లేదో తెలియదు. ఇప్పుడు 5:35 అయింది. ఒక 15 నిమిషాలు అయితే చూస్తా. అంటే 5:50 వరకు అయితే చూస్తా. ఇన్కేస్ రాకపోతే బయటికి వెళ్ళిపోతా. ఎందుకంటే ఈ టైంలో మనం వెయిట్ చేయడం అనవసరం అనమాట. ఇది తక్కువ చూపిస్తాడు, కానీ అది వచ్చింది. సెదాన్గా నేను తీసుకోను. 260 సెదాన్ ఇచ్చిండు. సెదాన్ నేను తీసుకోను. సెదాన్ నేను ఎందుకు తీసుకోను తెలుసా, వెహికల్స్ మూవ్ కావు. ఇప్పుడు మనం సెదాన్ తీసుకొని ముందు కిందికి వెళ్ళిపోయినాం అనుకో, ఏమవుతుందంటే మినిమం అంటే ఒక 2-3 hours పక్క పడుతుంది. 7-8కు బయటకు వస్తాం. దాని బదులు నువ్వు 500 బిజినెస్ చేసుకోవచ్చు. ఇదే అనమాట బిజినెస్ ట్రిక్ అంటే. మనం ఇప్పుడు సెదాన్ తీసుకోవడం వల్ల చాలా
వేస్ట్. ప్రీమియర్ అనేది తీసుకోవచ్చు, కొంచెం అటు ఇటు కొంచెం మూవ్ అవుతుంది, ఒక 1 అవర్ బయటకు వెళ్ళిపోవచ్చు ప్రీమియర్ అయితే. సెదాన్ మటుకు తీసుకోవద్దు, వద్దు. సరే చూస్తా, 15 నిమిషాలు అయితే చూస్తా, రాకపోతే బయటికి వెళ్ళిపోతా, ఇబ్బంది లేదు. ఊబర్గా అయితే వచ్చింది పిన్ను, సో లోపలికి అయితే వెళ్తున్నా. ఇంతకుముందు నేను సెదాన్ బుకింగ్ తీసుకోలే కదా, లెజ్గో వచ్చిండే. సో మిమ్మల్ని తీసుకోవద్దని చెప్తలేను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. నేను తీసుకోను అంటే నేను ఎలా మొత్తం ఇండియా వరకు నేను ఎలాంటి ట్రిప్పులు ఎప్పుడు ఏ టైంలో ఎలా తీసుకుంటానని చెప్తామనేసి, అంతేగాని మిమ్మల్ని కూడా తీసుకోకండి సెదాను టైం వేస్ట్ అని చెప్తలేను. అది మీ డిసిషన్ అనమాట. నా ఒపీనియన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అందుకే నేను తీసుకుంటే ఓన్లీ ఊబర్ గోవా ప్రీమియర్ తీసుకుంటా అంతే. ఆల్రెడీ చిట్టి కాడికి వచ్చిన. చిట్టి తీసేసుకున్నా. ఇంకా లోపల ఎన్ని వెహికల్స్ ఉన్నాయి తెలియదు, చూడాలా, నువ్వు పడితే తెలుస్తుంది. లోపలికి ఎంటర్ అయినా లోపల కూడా టోకెన్ సిస్టమ్ అయితే చేంజ్ చేసినారు. ఫస్ట్ మనం చిట్టి అంటే ఇప్పుడు బటన్ నొక్కి తీసుకున్నాం కదా, ఆ చిట్టి ఇచ్చి రిటర్న్ ఎగ్జిట్ చిట్టి తీసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. ఆ లైన్లో నిలబడాలి. వెహికల్స్ అయితే బొచ్చుడు ఉన్నట్లున్నాయి, వెహికల్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మనం అక్కడ తీసుకున్న చిట్టి ఇచ్చేసి ఇంకో చిట్టి తీసుకోవాలా. చిట్టి తీసుకొని ఊబర్ గోవా లైన్ నిలబడినాక కస్టమర్ని ఎక్కించుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడం అనమాట బయటికి. ఎయిర్పోర్ట్ నుంచి మసీద్ బంక్ తీసుకొచ్చాను రాబు. క్యాష్ కలెక్టెడ్ 725 ఇచ్చింది. ఇక టోల్ 50 రూపీస్ యాడ్ చేసిండు. ప్రమోషన్ వచ్చింది కస్టమర్ 241 రూపీస్. మనకెంత వస్తుంది చూద్దాం. ఇంటూ రిజర్వేషన్లు ఉన్నాయి. రెంటల్ బుకింగ్ అంట 8 PM మియాపూర్ ప్రగతి నగర్ నుంచి. ఆ టైం పోతామో పోమో. సరే యాక్సెప్ట్ అయితే చేద్దాం. ఒక నిమిషం యాక్సెప్ట్ అయితే చేద్దాం. రిజర్వేషన్ ఇది మనం పోయేది పోయిన తర్వాత విషయం. ఇది రిజర్వేషన్ రెంటల్ బుకింగ్ 4 అవర్స్. నాకు వద్దు. గౌల్దొడ్డి అంట గండిపేట నుంచి. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 446 రూపీస్ ఇచ్చిండు. 50 రూపాయలు టోల్ వచ్చింది, 446 రూపీస్ ఇచ్చిండు. 1000 రూపీస్ అయింది. 7 అవుతుంది టైం. రిటర్న్ రావడం వల్ల కొంచెం బెటర్ అయింది. ఇంకోటి ఏంటంటే చెప్తా మీకు, ఈరోజు ప్రమోషన్స్ ఉన్నాయి, అంటే ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్కి. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు, April 1 మండే. ఏప్రిల్ అంటే అర్ధరాత్రి 2 గంటల వరకు 5 ట్రిప్పులు చేస్తే 3 ట్రిప్పులకు 600, 2 ట్రిప్పులకు 400, అంటే మొత్తం 1000 రూపాయలు వస్తుంది 5 ట్రిప్పులకి. 5 ట్రిప్పులు అవుతాయో కాదో తెలియదు, కానీ 3 అయితే చేంజ్. ఇంకొకటి పడితే కన్నా ట్రై చేయొచ్చు, ఇంకో 2 బుకింగ్ల కోసం. నా స్ట్రాటజీ ఎట్లా అంటే, పెద్ద బుకింగ్ అని కాదు, చిన్న బుకింగ్ అయినా సరే కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు లైక్ చిన్న బుకింగ్ వస్తుంది, పికప్ ఒక 1.5 కిలోమీటర్లు అట్లుంటే తీసుకుంటా. పికప్ దూరం అండి, చిన్న బుకింగ్ అంటే వేస్ట్. ఇప్పుడు ఎందుకంటే మనము సపోజ్ 100 రూపీస్ బుకింగ్ తీసుకున్నాం అనుకో, 5 కిలోమీటర్స్ పికప్ పోవాలంటే మనకు టైం దానికే బాగా టైం పడుతుంది. 5 కిలోమీటర్స్ ఒక ట్రాఫిక్ ఉంటే 15 నిమిషాలు పడుతుంది అట్లా. సో అందుకే నేను అట్లా తీసుకుంటా బుకింగ్స్ అయితే. అంటే ఒక్కొక్కరు స్ట్రాటజీ అనమాట. అంటే నాది నేను షేర్ చేసుకుంటాను, నేను ఎలా చేస్తాను అనేసి. ఇంకొకటి నేనైతే చార్మినార్ అయితే బుకింగ్ తీసుకున్నాను, కొల్లా చెప్తున్నా. ఎందుకంటే అంటే ట్రాఫిక్ అని కాదు, ఆడ మామూలుగా మనం బయట ట్రాఫిక్ అని చేసుకోవచ్చు, కానీ ఆడ ఏమైందంటే చిన్న చిన్న గల్లీలు. సరే ఇప్పుడు డ్రాప్ చేస్తాం కానీ మళ్ళీ అని పికప్ పడితే మటుకు
గూగుల్ మ్యాప్ దారుణం అబ్బా. దాంట్లో మెయిన్ గూగుల్ మ్యాప్ సరిగ్గా చూపెట్టదు. బైక్ పోయే రూట్లో కారు చూపిస్తుంది వెళ్ళమనేసి. నేను అట్లా కొత్తలో చాలా ఇబ్బంది పడిన. ఝాన్సీ బజారు, చార్మినార్ కొన్ని ఉన్నాయి అన్నమాట ఏరియాస్. అవి మీకు నేను చెప్తా వస్తా. సో ఇప్పుడైతే అపర్ణ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నా. సేలింగంపల్లి ఉన్నప్పుడు మసీద్ బండ చూద్దాం ఇప్పుడు ఎటు పడుతుందో. 7 అయింది. మ్యాక్సిమం 9 వరకు 2000 చేయాలి అనుకుంటున్నా. సో అవుతుంది కదా చూడాలి. ఇంకా ట్రైడ్ బెస్ట్ ట్రై చేయడానికే చేస్తాం. మినిమం 1500 చేసుకోవాలి 9 వరకు. నా టార్గెట్ ఏంటంటే రెగ్యులర్గా అయితే 12 వరకు 3000 అవ్వాలి. సమ్టైమ్స్ అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. 2000 అవుతుంది కొన్నిసార్లు అయితే 1 వరకు 4000 అయిన రోజులు ఉన్నాయి. అది డిపెండ్ ఆ బుకింగ్స్ అనమాట. బుకింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. అది పూర్లో డ్రాప్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్కే వీడియో తీసి అట్లా పెట్టేసినాను. 5 మినిట్స్కే ఎయిర్పోర్ట్కి మళ్ళీ బుకింగ్ వచ్చింది. ఇక కస్టమర్కి 844 ఇది 12 అమౌంట్ తగిలి మనకి ఎంత వచ్చింది చూద్దాం. కంప్లీట్ చేస్తాం. ఏందో రిజర్వేషన్ ఏందో ఉంది ఇక్కడ. మనకి ఎంత ఇచ్చిండు? ప్రీమియర్ వచ్చింది 679 రూపాయలు వచ్చింది మనకి. సేలింగంపల్లి నుంచి 679 రూపాయలు వచ్చింది. ఇగో ప్రీమియర్ పిన్ కూడా వచ్చేసింది. ఇంకా పిన్ చేసేసుకోవాలి. టైం వచ్చి 7:39 అయింది. అయితే ఇప్పుడు 7:39 అయింది కదా. మనం పికప్ 8కి చేసుకుంటే కదా ఇన్సెంటివ్లోకి యాడ్ అవుతుంది ఒక ట్రిప్. చూస్తా అంతలో కూడా పోయి సిఎన్జి కాడ సిఎన్జి అయితే హాఫ్ ట్యాంక్ పైన ఒక పాయింట్ అయితే ఉంది. చూస్తా వెహికల్స్ ఇట్లా లేకపోతే సిఎన్జి అయితే పట్టిపోయి ట్రై చేస్తా. సిఎన్జి పట్టిపించేసి వచ్చే వరకు ఆ టైం సరిపోతుంది. ఇంకా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో కింద నుంచి చూడవచ్చు, కానీ చూద్దాం. ఈ పైనుంచి చూద్దాం వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. వెహికల్స్ ప్రీమియర్లు బాగా ఉన్నాయిగా. ఇక ప్రీమియర్ వెహికల్స్ 3, 6, 9, 10, 16 ఉన్నాయి. 16, 17, 19 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సిఎన్జి ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ వెళ్ళిపోతే మనం పికప్ చేసుకునే వరకు ఎలాగో 8 టైం అవుతుంది. 20 మినిట్స్ టైం పడుతుంది ఎట్లయినా. సో ఓకే చలో పికప్. ఎయిర్పోర్ట్ నుంచి నానక్రామ్ కూడా వేవరాక్ తీసుకొచ్చిన. మనకి క్యాల్కులేటెడ్ 705 వచ్చింది. టోల్ అమౌంట్ 42 రూపీస్ లెస్ కంప్లీట్. ఎంత వచ్చింది మనకెంత చూద్దాం. అయితే కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్. ఇప్పుడు ఇన్సెంటివ్లోకి యాడ్ అయిందో లేదు చూడాలి. ఎగ్జాక్ట్లీ 8:03కి అయితే పిన్ ఎంటర్ చేసిన 413 రూపాయలు వచ్చింది. 413 రూపాయలు వచ్చింది 8:03కి. ఇప్పుడు దీంట్లో ఇన్సెంటివ్కి వచ్చిందా రాలేదా మనం ఎట్లా చూడాలంటే వచ్చింది. యాడ్ అయింది. యాడ్ అయితే అయింది. టెన్షన్ లేదు. ఇంకో 2 ట్రిప్పులు కొడితే 3 అవుతాయి. 600 ఇన్సెంటివ్ వస్తుంది. ఓకే నేను అనుకున్నట్లుగా అయితే ఈరోజు అయితే టార్గెట్ 9 కాలే, ఇంకా 840 అయింది. 2098 రూపీస్ అయింది. నేను అనుకున్న టార్గెట్కి అయితే ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకా ఇప్పుడైతే డ్రాప్ కంప్లీట్ చేసిన. ఇంకా బుకింగ్ అయితే రాలే. ఎక్కడికి వస్తుంది మళ్ళీ ఎయిర్పోర్ట్ పడితే మళ్ళీ పోయవచ్చు. ఇంకా ఏం కాడ ఇక ఇక్కడ 20 రూపాయలు టిఫిన్ చేసిన. ఇంకా ఇప్పుడు ఈ నుంచి బుకింగ్ కోసం వెయిటింగ్.
మంచి ఒక బుకింగ్ వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. ఇప్పుడు స్టార్ట్ చేసి అటు కొన్నాపురం సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇగో ఈ బుకింగ్ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ మైక్రోసాఫ్ట్ దగ్గర డ్రాప్ అయిపోయిన తర్వాత ఒకటి 127 ఒకటి కొట్టిన ఆన్లైన్ పేమెంట్. ఎక్కడికంటే ఇది అపర్ణకా నుంచి మన వెస్టర్న్ పార్లో గూగుల్ ఆఫీస్ దగ్గర. దీని తర్వాత మళ్ళీ ఒక చిన్న బుకింగ్ కొట్టిన వైట్ ఫీల్డ్స్కి, కొండాపూర్ నుంచి వైట్ ఫీల్డ్స్కి. దీని తర్వాత ఇన్డ్రైవ్లో అయితే ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇది నేను ఇన్డ్రైవ్, ఓలా, ర్యాపిడో మన వీడియో ఏదైతే తీస్తానో దాంట్లో యూజ్ చేస్తున్నాను అనమాట. అందుకే మీకు డిస్ప్లే అవుతుంది కదా, అందుకే స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నా. సో నేను ఇది సపరేట్ వాడుతున్నా మొబైల్. నా పాత మొబైల్ ఓన్లీ ఊబర్ ఒకటి వాడుతున్నా. సో ఓకే, డ్రాప్ చేసిన, ఇక్కడికి వచ్చి ఊబర్ ఆన్ చేసిన, వచ్చుతోనే ఏదో లెట్స్ గో కూడా వచ్చింది, పిన్ వచ్చింది. సో సిఎన్జి ఆల్రెడీ అయిపోయింది, మనకు ఒక పాయింట్ ఉంది. సో సిఎన్జి బట్టి దాని వచ్చిన వెహికల్స్ అయితే ఏం లేవు, లోపల ఒకటి ఏమో ఉన్నట్లుంది అంతే. ఇంకా చలో సిఎన్జి పట్టించుకొని దూసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ డ్రాప్ అయిపోతే ఈ పికప్ చేసుకుంటే ఇంకొక పికప్ చేసుకుంటే 300 ఇన్సెంటివ్ అయితే మనకు వస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్లో సిఎన్జి పక్కడంగి ఏ మైలేజ్ సరిగ్గా రాదు ఇక, కానీ తప్పగా ఎమర్జెన్సీ కోసం అంతే. ఇక ఊబర్ పికప్కి వచ్చిన వెహికల్స్ అయితే ఉన్నాయి, ఒక 16 వెహికల్స్ దాకా ఉన్నాయి. వెళ్ళిపోతాయి ఊబర్గా కాదు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ప్రీమియర్ బాగా మూవ్ అవుతున్నాయి. ప్రీమియర్ వీల్లేడు మనకి, ఆడికి వచ్చింది గ్రేట్ అన్న. ఊబర్లో బుకింగ్ రాలే, ఇన్డ్రైవ్లో వచ్చినాం, దీంట్లో వచ్చిందంటే కేక్. ఇంకోటి ఇన్డ్రైవ్ నల్గొండ నుంచి 610 రూపాయలు వచ్చింది కదా. సో దానికి టోల్ అమౌంట్ మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. టోల్ అమౌంట్ నాట్ ఇంక్లూడ్, కస్టమర్తో మళ్ళీ టోల్ అమౌంట్ ఎక్స్ట్రా ఇప్పించుకోవాలి ఇన్డ్రైవ్లో. నేను ఇప్పుడు ఇన్డ్రైవ్లో తీసుకొని ఆల్రెడీ 2 టైమ్స్ తీసుకున్నా, ఎయిర్పోర్ట్ తీసుకున్నా, 2 టైమ్స్ తీసుకున్నా. తక్కువ అప్పుడప్పుడు వస్తుంటాయి, చూద్దాం. ఇప్పుడు టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు బయటికి. ఇప్పుడు ట్రిప్ తీసుకుపోయి ఇంకో ట్రిప్ తీసుకొని వచ్చి 300 ఇన్సెంటివ్ వస్తుంది. ట్రై చేయాలా ఇన్సెంటివ్ కోసం, ఎలా అయితే చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ డ్రాప్ మనకు ఎల్బీ నగర్ డ్రాప్ అయింది, 600 రూపీస్. ఓకే, కంప్లీట్ చేద్దాం. మనకెంత వచ్చిందో. ఈ లైన్స్ వస్తున్నాయి, క్యూ ప్రియారిటీ క్యూ వస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి పోతే లెస్గా వస్తుంది. ఇది ఎందుకు పడుతుంది, లైన్స్ పడుతున్నాయి. అది మన డిస్ప్లే మార్చాను కదా, ఐ ప్రొటెక్షన్ పెడుతున్నా, ఎట్లా కూడా అట్లా వస్తుంది. మనకి 350 క్యాష్ కట్ 600. ఇప్పుడు వరకైతే 2681 రూపాయలు దీంట్లో అయింది. అది ఒక 610 రూపాయలు, అంటే 3290 రూపాయలు అయింది ఇప్పుడు వరకు అయితే. ఓకే, 1 అయింది. 3290 రూపాయలు అయింది. ఓకే, పర్లేదు. ఇంకొక ఎయిర్పోర్ట్ ట్రిప్ పడితే మన టార్గెట్ 4000 టార్గెట్ ఫస్ట్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ ట్రిప్ డ్రాప్ పడి పికప్ పడితే ఆల్మోస్ట్ 4000 దాడిపోతుంది, ఇబ్బంది లేదు. ఇదే పడుతున్నాయి కానీ పికప్లు దూరం, బుకింగ్లు అయితే పడుతున్నాయి. టైం అయింది, ఫుడ్ తినాల. బోయినపల్లి అంట, టైం బాగా చూపిస్తుంది. ఏ పడితే అవి తీసుకుంటే ఈ టైంలో అంతే. ఇంకా ట్రాఫిక్ స్ట్రక్ అయిపోతే ఫస్ట్ ఫుడ్ తిందాం. అన్నం తినేసి ఇప్పుడే డ్రాప్ అయింది కదా, డ్రాప్ అవుతానే ఒకటి రిజర్వేషన్ వచ్చింది. ఇగో 2కి 498 రూపీస్, అంబర్పేట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో రెండంటే ఇప్పుడు మనకు 110 అవుతుంది. పికప్ కొన్ని టైం దగ్గరే ఉంది. సో అంతవరకు ఫుడ్ తిని రెడీ అంటే అయిపోతుంది. బుకింగ్స్ వస్తూనే ఉంటాయి, సో నుంచి వెయిట్ చేద్దాం. ఫుడ్ తినేసరికి అసలు అవుతుంది బుకింగ్, దాని తర్వాత పికప్ చేసుకుందాం. టైం దగ్గర వచ్చింది, ఇంకా 110 అయింది. ఇంకా 2 o'clock. చూడాలి దగ్గరే, ఐ థింక్ అంబర్పేట నుంచి దగ్గరే ఉంటుంది. రిజర్వేషన్ బుకింగ్ క్యాష్ కలర్ వచ్చి 676 రూపాయలు వచ్చింది. చలో కంప్లీట్. సెదానా
అరే సర్జ్ ఉందా మంచిగా బాగు. ఈ ఎయిర్పోర్ట్ సర్జ్ ఉంది. 475 రూపాయలు ఇచ్చాను మనకి. ఎన్ని కిలోమీటర్లు? 28.3 కిలోమీటర్స్. ప్రీమియర్ వచ్చి తీసుకోవాలా. గో తీసుకుంటా కానీ సెదాన్ వద్దు. ఓకే, 3100 ఊబర్లో అయింది. అదొక 610 రూపాయలు, 600 అనుకో, 3700 రూపాయలు అయితే అయింది. ఇప్పుడు కనుక మనం ఈ నుంచి రిటర్న్ తీసుకెళ్ళినట్లయితే ఒక 600 రూపాయలు ఒక ఇన్సెంటివ్ అయితే వస్తుంది మనకి. ఆల్మోస్ట్ 4000 దాటుతుంది. 4000 దాటి 5000 దగ్గర అవుతుంది కావచ్చు. 600 రూపాయలు వస్తుంది ఇంకో ట్రిప్ ఇప్పుడు మనం తీసుకెళ్ళిపోతే కనుక. సీరియల్ ఎంత ఉంది తీసుకోలేదు. సీరియల్ ఆన్లైన్లోనే చూపిస్తుంది. వెహికల్స్ లేవు. అందుకే మన ఎయిర్పోర్ట్లో అనేది సర్జీ పెట్టిండు. ఓవర్ అన్న సర్జీ పెట్టావా. ఎండలైతే మామూలుగా లేవు. మైండ్ దొబ్బుతుంది ఎండలు. ఇవి సీట్స్ కొన్నా ఒక 6, వెనకాల 2, బ్యాక్ సీట్ దగ్గర 2, యువతల 2. ఇది పెట్టినాక జర 2 పాయింట్లు పెట్టిండే కూల్ ఉంది. లేకపోతే లాస్ట్ 2 డేస్ బ్యాక్ అవుటర్ ఎక్కిన 12:30 ఆ టైంలో అస్సలు దారుణంగా ఏసీ వేసినట్లా అనిపిస్తలేదు, అంత దారుణంగా ఉంది. సో ఇవి తీసుకున్న 150 రూపాయలు అనమాట. 6 సీట్లు. ఏ సిగ్నల్ దగ్గర కొన్నా, అందుకే తక్కువ వచ్చింది. సరే గోనే ఇస్తాడు, తీసేసుకుందాం. గోనే తీసేసుకున్నా. ఇక ఊబర్ గోని తీసేసుకున్నా. ప్రీమియర్ కూడా తక్కువ ఉంది కానీ ప్రీమియర్ ఇస్తలేడు కదా, ఏం చేస్తాం. సరే గోనే తీసుకున్నా. ఇక సరే పికప్కి వెళ్ళిపోదాం. డ్రాప్ బంజారా హిల్స్ అయితే 1038. సర్జ్ ఉండే కదా, అందుకే 1038 వచ్చింది. మనకెంత వచ్చిందో ఐ థింక్ 500 పైన వచ్చింది అనమాట. మామూలుగా అయితే 400 చేంజ్ వస్తుంది 33 కిలోమీటర్స్కి, ప్లస్ విత్ ఇన్సెంటివ్ 598 వచ్చింది. 598 రూపీస్ వచ్చింది. సూపర్ వచ్చింది అసలుకి. 32 అంటే 33 కిలోమీటర్స్కి 598 వచ్చింది. ఇక 600 ఇన్సెంటివ్ వచ్చింది. టోటల్ మన ఎర్నింగ్స్ 3700 రూపాయలు. కాదు 3700 కాదు, ఇంకా ఎక్కువైంది. 5 ఇన్సెంటివ్ దీంట్లో ఇంకా యాడ్గా. ఓకే, 4355 రూపాయలు. 4300 అనుకున్నాము, ప్లస్ ఇంటర్వ్యూ 600, మొత్తం 4900 రూపాయలు ఎర్నింగ్స్ అయింది ఇప్పటి వరకు. చూద్దాం ఇంకొక 1000. టైం బాగుంది, 4 అయింది టైము. 12 అవర్స్ అవుతుంది ఇప్పుడు మన వరకు. ఆన్లైన్లోకి వచ్చి ఇంకొక 1000 ఏమన్నా అయితే అంటే 1000 కాదు, చూద్దాం. మనం మామూలుగా 6-7 ఇంటికి వెళ్తాం కదా, అప్పటి వరకు ఇంకా ఏమన్నా. ఇంకా అయితే ఇన్సెంటివ్ కోసం అయితే మనం ఇంకా 2 బుకింగ్ చేయాల్సి ఉంటుంది. 2 బుకింగ్లు మూడైతే కంప్లీట్. ఇంకా 2 కొడితే 400 వస్తుంది. సికింద్రాబాద్ జంక్షన్ అంటే అద్దు. ఓకే, ఇంకో ఎయిర్పోర్ట్ డ్రాప్ అయినాక ఒకటి గచ్చిబౌలి తీసుకొచ్చాం బుకింగ్. ఇంతో జూబ్లీ హిల్స్ నుంచి గచ్చిబౌలి తీసుకొచ్చిన 210 రూపాయలు వచ్చింది మనకి. కాస్ట్ కట్టర్ ఏమో 307 రూపీస్. ఓకే, ఇది డ్రాప్ వచ్చి నాకు 420 అంటే 430కి డ్రాప్ అయిపోయింది. ఆ డ్రాప్ అయిపోయినాక 430 డ్రాప్ అయిపోయినాకైతే మళ్ళీ బుకింగ్స్ ఏం పర్లేదు. గచ్చిబౌలు నాకు కూడా అటు వచ్చేం పర్లేదు. సరే అని ఇంకా ఆఫ్లైన్లో పెట్టేసి నాకు కొంచెం పని ఉంటే చూసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చిన. మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఎంత వెహికల్ ఎంత తిరిగిందంటే లాగిన్ అవర్స్ వచ్చి 420కి ఆఫ్ చేసిన. అంటే మార్నింగ్ 4:30 అంటే ఒక 12 అవర్స్ లాగిన్లో ఉండ. అంటే ఇంటికి ఇప్పుడైతే టైము 7 అయింది. సో నేను ఇంటికి వచ్చే వరకు ఇంత టైం అయింది అనమాట. బుకింగ్స్ పర్లేదు. సో ఇప్పుడు కిలోమీటర్స్ వచ్చి 412 కిలోమీటర్స్. అంటే నేను ఇంటికి వచ్చేంత వరకు
ఆల్మోస్ట్ ఖాళీగా నేను 30 కిలోమీటర్స్ నాకు బుకింగ్ పడక నేను వచ్చేసిన నా ఇంటి సైడ్ బుకింగ్ పడక. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఊబర్లో 4,566 రూపాయలు అయింది. 4,566 ప్లస్ మనకు 610 రూపాయలు ఇన్ డ్రైవ్ వచ్చింది కదా. టోటల్ మన ఎర్నింగ్స్ 5,176. సో కిలోమీటర్ 412 కిలోమీటర్లు. ఇప్పుడు ఒక ట్యాంక్ సిఎన్జి 700 రూపాయలు అయిపోతుంది మ్యాక్సిమం కంపల్సరీ. నాకైతే 230 వస్తుంది. 2 ట్యాంక్ సిఎన్జి చేసుకుంటే కూడా 440 కిలోమీటర్స్ కదా, 1,400 సరే 1,500 సిఎన్జి చేసుకున్నాం. వెళ్ళిపోయింది ఇది. మైనస్ 1,500 రూపాయలు సిఎన్జి చేసుకుందాం. ఇందులో మనకు వచ్చిన అమౌంట్ 3,676 రూపాయలు. ఓకే, ఈరోజు మన ఎర్నింగ్స్ 3,670 రూపాయలు. నేను ఇప్పుడు ఓన్లీ సిఎన్జి చేసినాను. ఈ మంత్ ఎండింగ్లో ఈఎంఐ అన్నీ కట్ చేసి మీకు మంత్లీ ఎంత అన్ని చేసుకోవచ్చు దాని గురించి వీడియో చేస్తున్నాను కాబట్టి మంత్ ఎండ్ ఆఫ్ ద మంత్ నేను మొత్తం చెప్తాను ఈఎంఐ. ఇప్పుడు అందుకే మెయింటెనెన్స్ అన్నీ కట్ చేయలేదు. ఓకే, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.